హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి. నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ బెండకాయ ఫ్రై అనేది చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై అంటే పచ్చి వెల్లుల్లిపాయతో అయితే చేస్తున్నాను. చక్కగా వెల్లుల్లిపాయ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. మనం మామూలుగా అయితే తినలేము కాబట్టి ఇలా చక్కగా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా బెండకాయలు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి. టేస్ట్ వైజ్గా సూపర్ ఉంటుందండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో లేత బెండకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే క్లీన్ చేసేసుకొని కట్ చేసుకున్నాను. అంటే మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి బెండకాయ ముక్కల్ని. తర్వాత మనకి ఆయిల్ అనేది కూడా ఈ ఫ్రైకి చాలా తక్కువగా పడుతుందండి. ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మనం కొద్దిగా బెండకాయ ముక్కలు వేసుకొని అవి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా బెండకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకొని మనకి మంచి గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. మనకి తక్కువ ఆయిల్లోనూ చక్కగా ఈ బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చక్కగా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసి బెండకాయ ముక్కలు అనేది ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే మొత్తం బెండకాయ ముక్కలన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు, అంటే మరి ఎక్కువ కలర్ అవసరం లేదండి, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అయితే ఈ ఫ్రైకి వచ్చి నేను ఒక హాఫ్ స్పూన్ కారము, ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి, కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే తీసుకున్నాను. పోపు దినుసులు వచ్చి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి. తర్వాత ఇక్కడ చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీకు ఉల్లిపాయ ఇష్టం లేకపోతే మానేయచ్చు. నేను ఇక్కడైతే వెల్లుల్లిపాయని బెండకాయ పచ్చి వెల్లుల్లిపాయతో బెండకాయ ఫ్రై అన్నాను కదండి. ఇక్కడ 2 వెల్లుల్లిపాయ దాకా తీసుకున్నాను. వాటిని అయితే చక్కగా తొక్కతోనే నేను కొంచెం దంచుకున్నానండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మనకి ఇంకా ఆయిల్ వేయక్కర్లేదండి. బెండకాయలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ బెండకాయలని ఫ్రై చేసాం కదండి, ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు మనకి. ఇక్కడ ఆయిల్ అనేది సరిపోతుంది, ఇంకా వేయాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం పోపు దినుసులు అనేది వేసేసుకొని ఈ శనగపప్పు, మినపప్పు మనకి బాగా ఫ్రై అయ్యేదాకా మనకి పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనూ వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి అది కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. వెల్లుల్లిపాయ అనేది బెండకాయలను మనకి దాని ఫ్లేవర్ అనేది బెండకాయకి తెలియాలి కాబట్టి మనం కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. అది ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను అయితే దీంట్లో వేసేసుకోవాలి. చూసారండి, ఈ బెండకాయ ముక్కలు అనేది దీంట్లో వేసేసుకున్నాం కదండి. ఒకసారి అయితే కలుపుకుందాం, ఎందుకంటే మనకి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది మనకి బెండకాయ ముక్కలకి బాగా కలవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుందామండి. తర్వాత వెంటనే మనం దీంట్లో కారము, పసుపు, ఉప్పు, ధనియా పొడి కూడా వేసేసుకుందామండి. ఎందుకంటే మనకి కారం మసాలా అనేది బెండకాయ ముక్కలకి బాగా కలవాలి కాబట్టి మనం వెంటనే దీంట్లో వేసేసుకోవాలండి. తర్వాత మనకి మొత్తం మసాలా అంతా బెండకాయ ముక్కలకి కలిసేంత వరకు చక్కగా కలుపుకొని మనం వెంటనే గ్యాస్ కట్టేసుకోకుండా ఒక 2 మినిట్స్ అండ్ 3 మినిట్స్ మనం సిమ్లీలో పెట్టుకొని అలాగే ఉంచుకోవాలండి. ఎందుకంటే మనకి మసాలా అనేది బెండకాయ ముక్కలకి బాగా పట్టాలి కాబట్టి. ఇక్కడ నేను 2 మినిట్స్ అయితే అలాగే ఉంచేసుకున్నానండి. మూత పెట్టేసుకొని మనకి కింద మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. చూసారండి, మసాలా తర్వాత మనం వేసిన పచ్చి వెల్లుల్లిపాయ దాని ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. బెండకాయ ముక్కలకి ఉత్తి వెల్లుల్లిపాయ మనం తినలేం కాబట్టి ఇలా చక్కగా బెండకాయలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. బెండకాయ మంచిది, పచ్చి వెల్లుల్లిపాయ 2 మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుందండి రైస్లోకి. ఫైనలీ ఇక్కడ అయిపోయిందండి. ఇంకా ఎక్కువ అవసరం లేదండి, మనం ఆల్రెడీ బెండకాయలని ఫ్రై చేసాం కాబట్టి. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అనేది చాలా ఈజీ ప్రాసెస్లో అసలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అసలు చాలా బాగా నచ్చుతుందండి. ఇది రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే బెండకాయ ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. చూసారండి, మంచి కలర్ఫుల్గా వచ్చింది బెండకాయ ఫ్రై అనేది. ఇక్కడ నేను ఈ బెండకాయ ఫ్రైలోకి మనకి పప్పు కానీ, పప్పు చారు కానీ, లేదంటే రసం కానీ, సాంబార్ కానీ సైడ్ డిష్ చాలా బాగుంటుందండి ఇది బెండకాయ ఫ్రై అనేది. దీంట్లో మీరు పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను మా పిల్లల కోసం అయితే అవి ఏమీ వేయలేదండి. చాలా నార్మల్గా ఇలా అయితే చేశాను నేను.
చూసారండి ఇక్కడ నేనైతే పప్పుచారు పెట్టానండి. దీంట్లోకి ఈ బెండకాయ ఫ్రైలోకి పప్పుచారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే పప్పుచారు అనేది ప్రిపేర్ చేశాను బెండకాయ ఫ్రైలోకి. ఫైనల్లీ నేను చేసిన ఈ బెండకాయ ఫ్రై అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.